ఏపీ రాజధాని అమరావతిని రాయలసీమతో కలిపే రైల్వే లైన్ డబ్లింగ్ కు విద్యుదీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాకు తెలిపారు. గుంటూరు నుంచి గుంతకల్ వరకు 400 కిలోమీటర్ల పొడవున్న ఈ లైన్ పనులకు 3,631 కోట్లు ఖర్చవుతాయని వెంకయ్య వివరించారు. మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేయటం లేదంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తో ఏపీ మంత్రి చర్చలు జరిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏపీకి అనుగుణంగా వర్తింపచేయడానికి 3 నెలలు పడుతుందని చెప్పినట్లుగా సోమిరెడ్డి తెలిపారు. చదువుకున్న నిరుద్యోగులకు వృత్తి ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. నిరుద్యోగుల వయోపరిమితి అర్హతలు నిర్ధారించి వృత్తి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్రబాబు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్న విధానాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు ఏపీ మంత్రి రవీంద్ర. ప్రధాని మోదీ దగ్గర మార్కులు కొట్టేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. రైతుల సమస్యలను పట్టించుకొని ఈ నాయకులు జీఎస్టీ బిల్లును ఆమోదించి మోదీకి కానుకగా పంపించారని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును తెస్తే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు రఘువీర. సోషల్ మీడియాలో పొలిటికల్ లీడర్లపై అభ్యంతరకర పోస్టులను ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో ఇప్పల రవీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బెంగళూరులో అతన్ని పట్టుకున్న పోలీసులు విచారణ కోసం విశాఖకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అనితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు అనిత విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెజవాడలో హవాలా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 50 కోట్ల రూపాయల హవాలా మనీ లావాదేవీలో తేడాలొచ్చి బ్రహ్మాజీని కిడ్నాప్ చేసి చావుబాదారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దందాలో సహకరించిన పోలీసులపై వేటు కూడా పడింది. అంతలోనే టీవీ9 ముందుకు చెలపాటి రవి ఫ్యామిలీ వచ్చింది. రంగురాళ్ల వ్యాపారి బ్రహ్మాజీనే ద్రోహం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పరారీలో ఉన్న 3 డాక్టర్లు దొరికితేనే కీలక విషయాలు బయటకొస్తాయంటున్నారు పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురైంది. పవన్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ మార్చేశారు హ్యాకర్లు. హ్యాకింగ్ విషయాన్ని జనసేన కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే ఎవరు హ్యాకింగ్ కు పాల్పడిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురవడంతో ఆ అకౌంట్ నుంచి ఎలాంటి ట్వీట్లు వచ్చినా నమ్మొద్దని జనసేన కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. అలాంటి ట్వీట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వానాక్రై దెబ్బ టీటీడీ మీద పడింది. టీటీడీకి చెందిన సుమారు 30 కంప్యూటర్లు వానాక్రై వైరస్ బారిన పడ్డాయి. కంప్యూటర్లోని పరిపాలన సంబంధించిన సిస్టమ్స్ కు వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే భక్తులకు సంబంధించిన సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే పైరేటెడ్ సాఫ్ట్వేర్ కారణంగానే కంప్యూటర్లు వైరస్ బారిన పడినట్లుగా చెబుతున్నారు అధికారులు. వానాక్రై అటాక్ తో అప్రమత్తమైన ఐటీ విభాగం ఆ కంప్యూటర్లను తొలగించింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వ్యక్తి ఒళ్లంతా గాయాలు చేసుకుని నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. కారుకు రక్తం మరకలు పూసి బిగ్గరగా కేకలు వేశాడు. చీరాలలో గతంలో సీఐగా పనిచేసిన పరంతమయ్య తనపై తప్పుడు కేసులు పెట్టాడని, తన జీవితాన్ని నాశనం చేశాడని కేకలు వేశాడాయన. చీరాల రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. జనం పెద్ద ఎత్తున గుమికూడటంతో ట్రాఫిక్ స్తంభించింది.